గలిలయ సముద్ర తీరంలో యేసు బోధిస్తుండగా ఎంతో మంది జనులు ఆయన మాటలు వినడానికి గుమికూడారు. అక్కడ సిమోను మరియు ఇతర మత్స్యకారులు రాత్రంతా శ్రమించినా ఒక్క చేప కూడా పట్టలేక వలలను కడుగుతున్నారు. యేసు సిమోను పడవలోకి ఎక్కి, కొంచెం తీరం దూరంగా పడవను తీసుకెళ్ళు అని చెప్పాడు. తరువాత బోధన పూర్తయ్యాక యేసు సిమోనుతో, లోతైన నీటిలోకి వెళ్లి వలలు వేయండి అన్నాడు. అప్పుడు సిమోను, ప్రభువా, రాత్రంతా శ్రమించినా మాకు ఏమీ దొరకలేదు. అయినా నీ మాట ప్రకారం వల వేస్తాను అని చెప్పాడు. వారు వలలు వేయగానే ఎంతో పెద్ద చేపల గుంపు చిక్కి వలలు చిరిగేంత అయ్యాయి. వెంటనే మరో పడవలో ఉన్న తోటి మత్స్యకారులను సహాయం కోసం పిలిచారు. 2 పడవలు చేపలతో నిండిపోయి మునిగేంత అయ్యాయి. ఇది చూసి సిమోను యేసు పాదాల దగ్గర పడి, ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచిపో అని అన్నాడు. అప్పుడు యేసు అతనితో, భయపడకు, ఇకముందు నీవు మనుష్యులను పట్టువాడవై యుంటావు అని చెప్పాడు. వెంటనే వారు అన్నిటిని విడిచిపెట్టి యేసును వెంబడించారు.